ఆ టెన్యూర్ ఆపండి, దానికి ప్రత్యామ్నాయం క్రియేట్ చేయండి, ఆ వ్యర్థాల మీద ఈ రోజు ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయండి. ఇవేమీ లేకుండా తర్వాత కేబినెట్ హోదా కలిగిన మంత్రులు ముఖ్యమంత్రి కూడా సమానం ఉన్నారు, కానీ డెలిగేషన్ ఆఫ్ టాస్క్ ఇచ్చేది గౌరవ ముఖ్యమంత్రి గారే. నేను మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి, ఇవాళ దేవాదాయ శాఖతో అనుసంధానించుకుంటూ హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసిన సింహాచలం కమిటీ, ఇవన్నీ కొట్టొచ్చినట్టున్నాయి. ఇది నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్కి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పుష్కరాలని ఇన్ఛార్జ్ చేస్తున్నామని చెప్పండి. నో అంబిగ్యూటీస్. 1 year బట్టి బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎందుకంటే పుష్కర ఘాట్లు ఇవన్నీ గతంలో జరిగిన అనుభవాల నుంచి అవి పునరావృతం కాకుండా ఎక్కడైనా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి స్టేట్మెంట్ ఉంటే, లేదా నిన్న మొన్న జరిగిన క్యాబినెట్ లో కనుక దీని మీద గౌరవ పార్థసారథి గారు కనుక మాట్లాడుంటే ఇలాంటి ఏం ఉండదు. ఇక్కడ గాల్లో గుళ్ళు పేల్చుకుంటూ తిరగడానికి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ఆయన తీసుకున్న బృహత్తర కార్యక్రమం రాజమండ్రి పేపర్ వ్యర్థాల మీద, ఇది ఈ 1 year tenure లో ఇలా డైల్యూట్ కాబోతుందని ఒక ప్రణాళిక ఇవ్వనండి. కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రిగా ఆయన ఎంత బాధ్యత ఉందో, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఆనంద్ కూడా అంతే బాధ్యత ఉంది. ఆ కమిటీ ప్రధాన సభ్యులుగా ఉండాలి. మీకు అభ్యంతరం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షిస్తున్నారని చెప్పాలి. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కేవలము విమర్శలు మాత్రమే చేయలేదు, ఎలిగేషన్స్ ఏదో ఓవరాల్ ఎలిగేషన్ చేయలే. ఆయన 10 పాయింట్ వాటికి సంబంధించినటువంటి విషయంలో మరి సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పారు, లేకపోతే 6 నెలల తర్వాత ఎందుకు చెప్పారు, ఇవన్నీ మనకు సమాధానాలు కాదు. ఎప్పుడైనా చెప్పొచ్చు. ఒక నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో జరిగినప్పుడు వాటిల్లో పారదర్శకంగా జరగలేదు, ఎవరైతే అసలైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి అభ్యర్థులకి ఎంపిక జరగకుండా వేరే వాళ్ళు దొడ్డిదారిని వచ్చారు అనేటువంటిది ఈ సమాచారం గిన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే నిరుద్యోగుల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల మంది డిఎస్సి మెగా డిఎస్సి రాశారు, 16,000 మంది ఉద్యోగాల్లో చేరినటువంటి మాట వాస్తవమే. కానీ జరిగినటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకి బహుశా వంశీ గారు నేను ఏదో సమాధానం చెప్తాను అని అంటున్నారు కదా, చెప్పమానండి, అభ్యంతరం లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉంటే, వంశీ గారు ఇప్పుడు డిబేట్ లో చెప్పేటువంటి పరిస్థితి ఉంటే నాకు తెలిసి నారా లోకేష్ సమాధానం చెప్పేవారు. వీళ్ళు బుల్డోజ్ చేస్తే కుదిరే పని కాదు. ఎందుకంటే నారా లోకేష్ ఏమంటున్నాడు, వాళ్ళ 16,000 మంది టీచర్లకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని అంటే ముందు మీరేం చేయాలి, మీ నియామకాలన్నీ ఆయన వేసినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఎస్ ఇదిగో ఇలా నియామకాలు ఇవి జరిగాయి, ఇదిగో మెరిట్ లిస్ట్ ఇక్కడ ఉంది, ఇదిగో ఆన్లైన్ లో మెరిట్ లిస్ట్ ఉంది, ఇందుకు ఈ విధంగా మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి మేము ఈ విధంగా ఉద్యోగం ఇవ్వలేదు, కారణం ఇది. ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఏది డిఎస్సి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతనే వెళ్ళి పరీక్ష రాశాడు. అతను వెళ్ళి పరీక్ష రాస్తే కృష్ణా జిల్లాకి నెంబర్ 1 ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు, రాష్ట్ర వ్యాప్తంగా 2వ ర్యాంకు వచ్చింది. మరి ఆ తర్వాత ఏదో లోపం జరిగిందనే కదా ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఈ రోజున ప్రభుత్వం దగ్గర లేదు. ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ మీద కూడా నాకైతే నమ్మకం లేదు. నేనేమంటున్నాను అంటే నిజంగాగైనా ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నిరుద్యోగులకి బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం ఇవ్వాలి అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటుగా ఎవరైతే ఈ విధమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నిపుణులు ఒకళ్ళు, అదే విధంగా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేసినటువంటి సపోజ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు, ఈ విధంగా ఒక ముగ్గురుతో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎస్ మా నిజాయితీ ఇది, మేము ఈ విధంగా నిజాయితీగా మేము ఈ విధంగా చేశాం అని జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి, నిరుద్యోగ యువతకు చెప్పాలి. డిఎస్సి రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ఎస్ నారా లోకేష్ నాయకత్వంలో ఈ మంత్రిగా నిజాయితీగా వాళ్ళు ఏ విధమైన లోపాలు లేకుండా చేశారు అనేటువంటిది బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప బుల్డోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరు అడగటానికి అనేటువంటి మాటల వల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఇంకొక ప్రస్తావన కూడా చేశాడు, మేము ఒక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము, మా డిఎస్సి నోటిఫికేషన్ మీరు రద్దు చేశారు,
మీ ప్రచారం కోసం మీరు కొత్త డిఎస్సి వేశారు. అంటే రాజకీయాల్లో వాళ్ళ డిఎస్సిని ఎలాగ రద్దు చేస్తారు? ఎందుకు అని అంటే వాళ్ళ డిఎస్సి ప్రకారంగా వీళ్ళు నియామకాలు చేశారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి డిఎస్సి కదా అంటారనే దాని మీద కొన్ని పోస్టులు పెంచారు, మెగా డిఎస్సి అన్నారు, ఏదో చేశారు, మంచి ప్రయత్నమే. కానీ దీని వెనకాల లోపం ఉంది, కొన్ని పేపర్ లీకేజ్ ఉంది సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఎంపిక, వాళ్ళ యొక్క కోటా ఎంత ఉంటుంది, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, ఆ సంఖ్యలో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి రీవెరిఫై చేసి ఎస్ మేము రీవెరిఫై చేసాం వాళ్ళ సర్టిఫికెట్ ఇవి ఇలాంటి ఇబ్బంది వచ్చినటువంటి ఇబ్బంది నుంచి చూస్తున్నాను. ఈ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎదురుదాడి చేసుకున్నారు తప్ప సమాధానం అయితే లేదు. సమాధానం ఇవ్వగలిగితే వాళ్ళకే మంచిది అని నా సూచన. వంశీ చెప్తాను, పర్లేదు సార్. వర్మ గారు, ఈరోజు డిఎస్సి మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఈ డిఎస్సి అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సార్. అసలు హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉండదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విడతల వారీగా జరుగుతుంది, మల్టిపుల్ సెషన్స్ లో నిర్వహించారు. అంటే ఏ అభ్యర్థికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఏ సీరియల్లో వస్తుంది అని తెలియనటువంటి పరిస్థితి. ఇదంతా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇందులో పేపర్ లీక్ అవటాలు అట్లాంటివి ఏమి ఉండవు. దిస్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఈ పరీక్ష జరిగింది కాబట్టి అసలు పేపర్ లీక్ అయినప్పటికీ లీక్ అవి అవకాశమే లేదు. ఎందుకంటే ఏ సెషన్ లో ఏ అభ్యర్థికి ఏ పేపర్ వస్తుందో చెప్పలేము. అది కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది. దెర్ ఇస్ నో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్ ఇష్యూ. సో ఇందులో నా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత నవీన్ అనేటటువంటి ఒక అభ్యర్థి గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. సార్, ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తి 2016 నుండి జిఏడిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తా ఉన్నాడు సార్. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన 2025లో రాజీనామా చేశారు. అయితే ఆయన మెరిట్ లిస్టు ప్రకారం ఆయనకి ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆయనకి 30 సార్లు ఫోన్ చేసినటువంటి సందర్భం ఉంది. 30 సార్లు ఫోన్ చేశారని ఆయన కోర్టులో అఫిడవిట్ వేశారు కదా సార్, రిట్ పిటిషన్ వేశారు కదా 26698 ఆఫ్ 2025. ఆ రిట్ పిటిషన్ లో నాకు 30 సార్లు నాకు వాడు ఫోన్ చేసినప్పటికీ నేను ఆన్సర్ చేయలేకపోయాను. నేను హాస్పిటల్లో సమ్ ట్రీట్మెంట్ లో ఉండడం బట్టి మా నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ట్రీట్మెంట్ లో ఉండబట్టి నేను ఆన్సర్ చేయలేకపోయాను అని చెప్పేసి ఆయనే స్వయంగా ఏదైతే రిట్ పిటిషన్ వేశారో 26698 ఎలా బాగుంది సార్ ఎప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఆయన కాల్ వెళ్ళింది. కేఎస్ ప్రసాద్ గారు మీలాగా నేను ఇదే మాట నవీన్ ఇన్ఫాన్ మెన్షన్ చేసినట్టు నేను చూపిస్తే కేఎస్ ప్రసాద్ గారు ఉద్యోగ అవకాశాన్ని 30 సార్లు ఫోన్ చేసిన చెప్తారు. రిట్ పిటిషన్ లో 30 సార్లు ఇదే సార్, ఇదే ఈయంతో వచ్చింది. ఇదే కాదు వంశీ గారు, ఇప్పుడు అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మా ప్యానల్ వంశీ మీరు కృష్ణాంగా అడగండి, నన్ను అడగండి. అతనికి ఒక గోల్డెన్ ప్రివిలేజ్, జీవిలో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన తర్వాత అతను ఇంటర్వ్యూ సర్టిఫికేట్ల కోసం నాకు వెరిఫికేషన్ పిలిస్తే మా నాన్నగారు ఆరోగ్యం పోలేదు ఇవాళ రాలేదంటే చెప్పారంటున్నారు కదండి. రిపిటిషన్ లో అతను చెప్పిన అంశమే నాకు 30 సార్లు చేశారని చెప్తున్నాడు కదా. మరి అతను లేదు అంటే ఇంకెవరు చెప్పాలి? అతను చెప్తున్న మాటలే కదా అతను చెప్తున్నాడు. అదే అది కంప్లీట్ అవనివ్వండి, అతను మాట్లాడేది కంప్లీట్ అవనివ్వండి. మధ్య మధ్యలో చేస్తే ఇంకేమర్థం అవుతుంది? చెప్పండి. ఇక అయితే అలా ఆయన 30 సార్లు నేను నాకు ఫోన్ చేసినప్పటికీ నేను అటెండ్ కాలేకపోయానని చెప్పేసి ఆయన రిట్ పిటిషన్ వేశారు సార్ కోర్టులో. దాని ప్రకారం అభ్యర్థి జోనల్ లెవెల్ కమిటీని ఆశ్రయించగా కమిటీ ఫిర్యాదును పరిశీలించి ఆయనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనంతరం ఆయన రాష్ట్ర స్థాయి అప్పీల్ ముందు కూడా హాజరయ్యారు. సో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు ఆయనకు ఉద్యోగం ఇస్తేనేమో ఎందుకు ఇవ్వలేదు అంటారు, ఇవ్వకపోతేనేమో ఇస్తే ఎందుకు ఇచ్చారంటారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అంటారు. సో ఆయనే మెన్షన్ చేసినటువంటి సందర్భం ఆయన రిట్ పిటిషన్ 26698 చూసుకోండి, ఓపెన్ కదా. ఇంకొక ఆరోపణ ఏంటంటే చేస్తా ఉంది, మెరిట్ జాబితా విడుదల చేయలేదు అనేటటువంటి ఆరోపణ. సార్, జూలై 2, 2005 మెగా డిఎస్సి పరీక్షలు ముగిసిన అనంతరం ఆగస్టు 22, 2005 అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు అన్నిటితో సహా వెబ్సైట్ లో పారదర్శకంగా పెట్టడం జరిగింది. వీడు మెరిట్ జాబితా విడుదల చేయలేదు అనేటటువంటి మాట అవాస్తవం. వెబ్సైట్ లో ఉన్నాయి.
ఇక అధికారిక మెరిట్ జాబితాలు మొత్తం కూడా పారదర్శకంగా ఉన్నాయి. వీళ్ళు అదే లేదని చూసుకోండి. చెప్తా ఉన్నారు. డౌట్ క్లియర్ అయిపోయిందా? సార్ డేటా డిలీట్ చేసేసారు కదా, ఎందుకు డేటా డిలీట్ చేశారు? ఆగస్టు 28 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. డేటా ఎందుకు డిలీట్ చేశారు? టాపర్స్ లిస్ట్ ఉంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేసిన ఒక్క వాళ్ళు, నిమిషం, అదే కదా ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది? సరే సరే వినండి. అరిచినంత మాత్రాల అబద్ధాలు వాస్తవాలవో మధుసూదన్ రెడ్డి గారు. వంశీ గారు, మీరు రాసిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయా? వాడి ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ లక్షల ర్యాంక్ వరకు ఉన్నటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయా? డేటాని ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారు డేటాని? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పాడు. అదే అబద్ధాన్ని ఈయన క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. కాదు వంశీ, డేటా డిలీట్ అయిందా? చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, నేను అడుగుతున్నాను కదా. ఎందుకు అవుతాయి సార్ ఇవన్నీ అవాస్తవాలు? వాస్తవాలు చెప్తాడు కదా. ఇప్పుడు చెక్ చేయండి. డేటా లేదు సార్, వెబ్సైట్ ఓపెన్ డేటా చేసి లేదు, చూడండి. డేటా లేదు, ర్యాంకింగ్ లేదు, ర్యాంకులు ఎవరు కింద చేయలేదు. ఓకే, ఓకే. ఎంతమంది ఏంటి కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఏంటి? కాదండి, ఒక నిమిషం, ఒక నిమిషం. బోర్డింగ్ ఛాన్స్. ఆ? కృష్ణారావు గారు మాట్లాడే ఒక్క నిమిషం, ఒక్క వెబ్సైట్ నిమిషం, ఓపెన్ చేసి ఒక్క నిమిషం. చూపించండి. ఏంటి? డేటా అనేది ఈ రోజు అందుబాటులో లేదు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేశారు. మెరిట్ లిస్ట్ అందుబాటులో లేదు. అదే విధంగా కలెక్టరేట్ల దగ్గర లిస్ట్ అనేటువంటి డిస్ప్లే పెట్టలేదు. ఈ విషయాలన్నీ ప్రస్తావన చేశారు. డిలీట్ అవ్వలేదు. ఎందుకు లేదు? చూడండి, delete అవ్వలేదు ఏంటి? ఏంటిది? వంశీ గారు మీకు బోర్డింగ్ ఛాన్స్. రైట్, రైట్. అది మారకుండా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే. భద్రంగా ఉంది. అది వర్మ కుమార్ రావు రైట్, చేయండి. రైట్. చూపిండి సార్. రైట్ అండి. ఓకే, ఓకే. చూపిస్తారు సార్. రైట్.